రచ్చగాలలో వచ్చేస్తున్నారు ఫస్ట్ మా భాస్కర్, దాని తర్వాత నెక్స్ట్ హరి. పంచపటాకాలు ది టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో నిదానమే ప్రధానం అని అంటాము. ఫ్రెండ్స్ అన్నం పెడుతున్నప్పుడు కొంచెం నిదానంగా పెట్టాలి, నిదానం ప్రధానం. తినేదానివి ఎదురు కూడా పెట్టేటోడు. తింటాం మేము కూడా, కట్టు చూసి ఎప్పుడు నమ్మకూడదు. ఏంటది ఏమో కలిపేసిన గాల్లా కట్టడి చూసి మోసపోకూడదు, తింటాం మేము కూడా బాగానే. అంటే బలం ఉందంటావు. ఇటు రానన్నా, ఒకసారి ఇటు రానన్నా. ఈవిడ్ని ఈ ఎల్లో ప్యాచ్ ఉంది కదా, ఇట్లానే రౌండ్ గా తిరిగేసి ఇక్కడ రావాలంతే. ఎవ్వడంట నిన్ను ఎత్తికేంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శూన్యాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. ఇప్పుడు నెట్ ప్రాక్టీస్ అయింది కాబట్టి భాస్కర్ ని లేపుతుంది. నెక్స్ట్ ఫస్ట్ నైట్ కి వెళ్తున్నప్పుడు నిదానమే ప్రధానం. అకార్డింగ్ టు శ్రవణ్, ఫస్ట్ నైట్ కి వెళ్ళేటప్పుడు సన్నజాజి పక్క మీద సంకురాత్రి. భాస్కర్, నీకు ఎలాగో పెళ్ళైపోయింది కాబట్టి నువ్వు చెప్పు, ఫస్ట్ నైట్ అప్పుడు నువ్వు నిదానంగా వెళ్ళావా లేకపోతే? నిదానంగా వెళ్ళాడు కానీ వేగంగా వచ్చాడు. జిప్ పెట్టుకునేటప్పుడు నిదానమే ప్రధానం. పెళ్లి కూతురు పెళ్లి మండడానికి వచ్చినప్పుడు నిదానమే ప్రధానం. ఫర్ ఎగ్జాంపుల్ నీ పెళ్లి అవుతుంది, నువ్వు మెల్లిగా ఎలా నడుచుకుంటూ వస్తావు, పెళ్లి కొడుకు భాస్కర్ దా ఏమే ఆఖరికి ఎంగిల్ ప్లేట్లు ఎత్తున్నాడు కూడా వెళ్ళిపోయాడు. ఎప్పుడు వస్తావు? రా త్వరగా. ఆగండి, మా అమ్మాయి నెమ్మదిగా నడుస్తుంది. అదేమి కూతురు కూర్చోండి, తల్లి కూర్చుంది. యాక్చువల్లీ మా అమ్మాయి చాలా స్లో అండి, అందుకే మీకు అడ్జస్ట్ నాకు అర్థమైంది. ఈడ పెళ్లి అనుకుంటున్నామేమో, కాదు తద్దినం పెడుతున్నాం. నెక్స్ట్ ఫుల్ గా తాగి ఇంటికి వెళ్ళేటప్పుడు నిదానమే ప్రధానం. ఇప్పుడు ఇంట్లో డాడీ మమ్మీ ఉన్నారు, వాళ్ళకి తెలియకుండా ఎట్లా మెల్లగా నడుచుకుంటూ వస్తావు చూద్దాం. మన అబ్బాయి ఏడి? మన బాబు చదువుకుంటున్నాడు, పై చదువులు చదువుకుంటున్నాడు. అబ్బా, బాబు అన్న వెనకాల నుంచి వచ్చిండు. ఏం వెతుకుతున్నావురా? నా బుజ్జి బంగారం, కాలు మొక్కుదా. వాడు పంచిన్నావా? నువ్వు వినలేదు. ఏం వెతుకుతున్నారంటే మా పేరెంట్స్ ఇక్కడ ఉండాలి, ఏడున్నారంట. ఏంట్రా వాసన వస్తుంది? ఈ బుద్ధిలో వచ్చి స్నానం చేసుకుంటలేడాడు. ఇది అది కాదు, ఏదో వేరే వాసన వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చినావు? కూల్ డ్రింక్ తాగి వచ్చాను. కూల్ డ్రింక్ ఏంటి ఇంత? డాడీ దగ్గర పో, డాడీ ఏడున్నాడు వెతుకు. ఏరా తాగేసి వచ్చినావు? రెడీ ఫూల్, నీకు ఎన్నిసార్లు చెప్పా తాగి రావద్దని? తాగేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళని చెప్పాను కదా. ఇప్పుడు మేము ఇద్దరం తాగొస్తాం. రే రే రే, ఇంట్లో డైనోసార్ ఎందుకు నిద్ర పోలేదురా? మెల్లనడు రే, మెల్లగా మెల్లగా.
మందు బాబు ఎటు పోయారు? గుళ్ళ తీర్థం ఆ పోస్తాను. తీర్థంలో కొంచెం ఓడక కలిపిండు వాడు. ఏం చేసిండు? నేను బాత్రూమ్ నీళ్ళు వస్తున్నాయో లేదో చూసి ఆగండి, వస్తున్నావు. మీరు ఆగండి, అక్కడే ఉండండి. ఎటు వెళ్ళారు? అరే టాయిలెట్ వస్తుందన్న కదా, పోదాంపా. టాయిలెట్ లేదు, ఏం చేసినా ఇక్కడనే చేయాలి. ఈ రోజు తోలిపోవాలండి. అబ్బా సావండి, పో పో. నెక్స్ట్. తుప్పల్లోకి వెళ్లే ముందు చూసుకొని వెళ్ళాలి అంటే అమలాపాల్ చెప్పినట్టు నాన్నగారు తుప్పల్లోకి వెళ్ళొద్దన్నారండి అని ఒకసారి చెప్పు. నాన్నగారు తుప్పల్లోకి వెళ్ళొద్దా అన్నారు. కానీ మా నాన్న గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్ళమన్నాడండి. నెక్స్ట్. లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకునే ముందు అంటే ఎలాంటి క్వాలిటీస్ కావాలి నీకు? మంచివాడైతే చాలు. మంచివాడని ఎట్లా డిసైడ్ చేస్తావు? రవి అంటాడు. నువ్వు ఫస్ట్ మంచివాడు అని అన్నావు. రవి చాలా మంచోడు. కానీ రవి అంతకన్నా మంచివాడు కదా. నెక్స్ట్. లవర్ కోసం గొడవ దూకుతాప్పుడు ముందు వెనుక చూసుకొని జాగ్రత్త దూకాలి. నేను డాడీ నీ గర్ల్ ఫ్రెండ్ కోసం గోడ దూకుతున్నా. ఎట్లా దూకుతావు చూద్దాం. నేను బయటనే తిరుగుతున్నా బాల్కనీలో దరిద్రం. మీ ఇంటికి ముందో గేటు అది దూకాలంటే టోటు మీ రోడ్లో ఎరగదు లైటు నాకు అసలే తెలియని చోటు ఏమయ్యా ఏమున్నదిడా? 100 రూపాయలు పడిపోయినా ఇంట్లో ఆడుకుంటారు. ఏరుకో 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 100 రూపాయలు ఫోన్ ఇవ్వకుండా గాలి ఎగురి పైకి వేసేయండి. నిన్ను గాల కిందికి పంపిస్తాగా. సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నాను నాన్నగారు. నో ఇప్పుడు వద్దు, తర్వాత రా. ఇదేం పాటనే నాన్నగారు? అది ఖైదీ నెంబర్ 150లో కొత్తగా వస్తున్న పాట. కొత్తగా రా, తర్వాత రా, నాన్నగారు మెంటలోడు. మీ అయ్యకి నేర్పియకు, మీ అయ్య ఎన్నో సూచిండు, అందుకే మీ పోలికలు వచ్చాయి. సెకండ్ టాపిక్. నా తలరాత గిట్ల నిరపై అని ఎప్పుడు అనిపిస్తుంది? సావిత్రి లాంటి అమ్మాయి వస్తా అనుకుంటే సన్నీలో నచ్చినప్పుడు గింత అయిందిరా. అదృష్టం రా, రాసుండాలరా. నెక్స్ట్. పొదల్లోకి వెళ్ళినప్పుడు పోలీసు వాడు వస్తే నా తలరాత ఇంతే అనుకుంటా. కరెక్ట్ పనిలో ఉన్నప్పుడు పోలీసుడు ఏం చేస్తావు? నెక్స్ట్. ఫస్ట్ నైట్ కి ముహూర్తం పోస్ట్ పోన్ అయినప్పుడు. అదే మీ ఇంట్లో నేను డాక్టర్ చూపెట్టాలనుకుంటారు, అందుకే పోస్ట్ పోన్ అవుతుంది. నెక్స్ట్. ఎన్ని ఆన్సర్స్ చెప్పినా మీరు పటాస్ కప్ ఇయ్యనప్పుడు మా తలరాత ఇంతేరా బాబు అనిపిస్తుంది. ఈ ఆన్సర్ కి ఇస్తాను అనుకున్నావు కదా. నెక్స్ట్. మై నేమ్ ఇస్ శివ. ఇవో పెళ్లికి వచ్చినావా? పెళ్లికి వెళ్ళి వచ్చేసాను. ఎవరి పెళ్ళైంది? ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ ఎవరిని ప్రేమించిన నాకు తెలుసా బాధ ఎట్లుంటుందో. చెప్పు నా ధైర్యంగా మొగోడివి మీసం పెంచినగా. రవణ్ణని చూడాలని ఇంటెన్షన్ తో వచ్చేసాను. నాన్న అక్కడ గర్ల్ ఫ్రెండ్ పెళ్లి అయితే నన్ను చూడండి. ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయట పడిపోకుమా. ఏడోకు నాన్న ఏడోకు, ఇది కాకపోతే వేరే వస్తుంది. అందుకే నీ దగ్గరికి వచ్చానన్నా, ఏమైనా సజెషన్ ఇస్తావని. 10 ఏళ్ళు పోరాడిన ఫలితం లేనప్పుడు. 10 ఏళ్ళు పోరాడిన నువ్వు పోరాడంలో కరెక్ట్ గన్ను వాడట్లేదు. స్టేజ్ మీదకి రా. మా పట్టాసు రితిక్ రోషన్ వచ్చాడా? ఇన్ని రోజుల తర్వాత ఎలా గుర్తొచ్చిందిరా ఈ పటాస్ నీళ్ళు నీకు? ఎట్టెళ్ళిపోయావు, ఏమైపోయావు? బాలీవుడ్ కి వెళ్ళినా. బాలీవుడ్ కి వెళ్ళావా? ఏం చేయనికి? రుతిక్ రోషన్ ఆ స్టెప్ యూట్యూబ్ లో వేసి ప్రాక్టీస్ చేయించుకున్నా నాతో. ఇప్పుడు రితిక్ రోషన్ మమ్మల్ని ఏమైనా చూసి మా గురించి ఏమైనా చెప్పిండా? చెప్పాడు. ఏమని? బండలా ఉన్నావు, సన్నగా ఎప్పుడు అవుతావు అని. ఏం చెప్పారా? నువ్వు చెప్పు, వాడికి తెలియదు ఎట్లాగూ. నెక్స్ట్ మూవీలో అమ్మాయిని తీసుకుంటా అని చెప్పాడు. ఇంకేం చెప్పిండు? రావణ్ణని కూడా తీసుకుంటా అని చెప్పిండు. తమ్ముడు లాగనా, ఫ్రెండ్ లాగనా? గుడి దగ్గర అడుక్కునే క్యారెక్టర్లా. ఒకసారి చెప్పవా రితిక్ రోషన్ గారికి? ఔర్ ఏక్ బార్ తుమారా ధూమ్ తడాకా స్టెప్, తుమారా తుమారా ధూమ్ తడాకా స్టెప్.
धूम तड़क का स्टेप करने वाले है करने वाला है एक चिटकी सिंदूर तुम क्या जानो कीमत तुम क्या जानोगे रमेష్ బాబు అని చెప్పు. रमेश बाबू ఆన్సర్ చెప్పు. పటాస్ ఆడిషన్ కి 3 సార్లు వచ్చినా అని ఒక్క ఛాన్స్ ఇవ్వకపోతే నా తలరాత తింటే ఎవరు రాయలేదు. ఇప్పుడు నీకు ఒక ఓపెన్ కుల్లం కుల్లా ఛాలెంజ్. ఏదైనా ఒక మంచి జోక్, ఒకటే జోక్ చెప్పు. ఒక రోజు పటాస్ కి రావాలని వస్తున్నాను నా ఇంటి దగ్గర నుంచి. బస్ స్టాప్ దగ్గర ఒక అతను ఎక్కాడు, ముసలాతను. స్టాప్ వచ్చిన తర్వాత అందరు దిగిపోయారు, నాకు సీట్ దగ్గర ప్లేస్ దొరికింది. రాగా నా ముసలానికి ఏమైందేమో తెలియదు కానీ వచ్చి నా తొడ మీద చేయబెట్టింది. అక్కడ తొడలు లేవు కదా. ఉదయంలో వచ్చి నా తొడ మీద చేయబెట్టింది అని అనుకున్నా. కరెక్ట్ సిగ్నల్ పడంగానే చేయి ఇలా జరుగుతుంది పైకి. అరే ఈడేం చేస్తున్నాడు ఆయన అనుకున్నా. అన్న ఏం చేస్తున్నాను అంటే, లేదు పాప నేను పటాస్ చూసాను, ఒకసారి స్టెప్ వేస్తావు కదా అంటే, అన్న నేను పటాస్కి ఇప్పుడే వెళ్తున్నా అని చెప్పా. ఇది లేదు పాప నువ్వు సేమ్ రుతిక్ రోషన్ లా ఉన్నావు, వస్తా కాబట్టి అంటే బస్ స్టాప్ వచ్చేసింది. లాస్ట్ కి సికింద్రాబాద్ స్టేషన్ కి వచ్చిన తర్వాత నన్నే ఫాలో అవుతున్నాడు. ఈడంటారా నన్నే ఫాలో అవుతున్నాను, నేను మొగన్ అనుకున్నా లేకపోతే సన్నీ లియోన్ తమ్ముడిని అనుకున్నారా నన్ను ఫాలో అవుతున్నావు అంటే, లేదా నన్ను సన్నీ లియోన్ లాగా ఉన్నా అన్నాడు. గట్టిగా చెప్పలేదు. లెట్స్ వెల్కమ్ ఎక్స్ప్రెస్ హారే. కాలం మనలో తెచ్చిన మార్పులు ఏంటి చూద్దాం. ఫస్ట్ సెగ్మెంట్ మనందరూ స్టూడెంట్స్ గా ఫస్ట్ స్టూడెంట్స్ తీసుకుందాం. ఫస్ట్ ఇయర్ లో స్టూడెంట్ ఎవరంటే సార్ అంటే ప్రతిసారి వాడికి దేవుడితో సమానం. ఇంకా ల్యాబ్ మార్కులు వేసే సార్ అయితే పుట్టపర్తి సాయిబాబాతో సమానం. వాడికి మొక్కేస్తాడు సార్. ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది చూడు. రాడా కాలేజ్కి ఎలా వస్తుంది తెలుసా? ముందు నుంచి వాళ్ళు లెక్చర్ వెళ్ళాడు అనుకో, ఆ లెక్చర్ అలా వెళ్ళిపోతాడు. లెక్చర్ వస్తాడు, ఎరా ఎందుకు లేట్ అయింది? ముందొత్తు మాత్రం మంది ఎత్తాడే. ఏరా ఈ మధ్య క్లాస్కి రావట్లేదే, ఏమైంది? క్లాస్కి వస్తే మాత్రం ఏం చెప్తావు? ఆ సోదిగా చెప్తావు. దానికోసం మళ్ళీ టైం అలారం పెట్టుకుని రావాలా మేమేంటి? ఎరా రెస్పెక్ట్ తగ్గిందేటి? అక్కడ బ్యాంక్ లో డబ్బులే లేవురా, నీకు రెస్పెక్ట్ అయిపోతే ఏమైంది రా? అరే మీరు లాస్ట్ మంత్ నుంచి ల్యాబ్కి రావట్లేదు ఏంటి? ల్యాబ్కి రావట్లేదు? ఓరిడమ్మ లడ్డూలో ల్యాబు. అరేనా పొబ్బా 10 సార్లు వస్తే ఫిగర్లు కనిపించడానికి. లాస్ట్ వెళ్ళే ముందు అరే జాగ్రత్త క్లాసులు వినంటారా, మీరు క్లాసులు వినట్లేదు అని అంటున్నారు. అబ్బో క్లాసులు వినాలంట. ఒకటి గుర్తుపెట్టుకో మాస్టర్, కళ్ళున్నోడు క్లాస్ మాత్రం వింటాడు, మైండ్ ఉన్నోడు మేడం కూడా చూస్తాడు. సో స్టూడెంట్స్ లైఫ్ లో తీసుకుంటే ఎలా ఉంటుంది. నెక్స్ట్ అన్న విలేజ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, సిటీకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాడు. ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ తీసుకుందాం. తెల్లవారు పూట ఆంటీలు ఇంటి ముందు ముగ్గేస్తారు. విలేజ్ లో ఉన్నప్పుడు అది ఎలా చూస్తాడు, విలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఎలా చూస్తాడు. అబ్బాయి ఏముంది, ఇంటి ముందు ఐపీఎల్ మ్యాచ్ చూసినట్టు ఉంది. ఆంటీ వచ్చింది, ఏం చూస్తున్నారా? అదే ఎన్ని సొక్కలు ముగ్గేస్తున్నావు అని. సిగ్గులేదా నీకు? వెళ్ళు. అబ్బో మా సిగ్గుకేంలే, 3 నిమిషాలు ముగ్గు అయిపోతే 30 నిమిషాలు ఎందుకు వేస్తున్నావు, మాకు మాత్రం తెలీదా? ఏ ముగ్గే లాస్ట్ వెళ్ళిపోయే ముందు ముద్రాష్ట్ర కూడా నువ్వు వింటారా మారరా మీ ఈది కుర్రోళ్ళందరూ అని చెప్పి వెళ్ళిపోద్ది. ఓహో ఎల్లవే పిల్ల పొడిచిదైతే పిల్లి కూడా సొల్లు కార్చిందంట. ఇప్పుడు చేంజ్ అయిపోయింది అన్న. సిటీ నుంచి వచ్చిన తర్వాత ఎలా నడుస్తాడు తెలిసాడు? మామూలు నడచ్చు కదా, సొంతలో సెగ్గొడ్లు వేసి నడుస్తాడు. అప్పుడు ఎలా చూస్తాడు ఇప్పుడు అంటే ఏం చూస్తున్నావు? డ్రాయింగ్ అండ్ రోడ్ నైస్, సో మెనీ పాయింట్స్, వై పుట్ యూ క్యారీ. ఆడికి ఇంగ్లీష్ వచ్చేది, ఏదో మాట్లాడాలి అంతే. అంటే యువర్ శారీ సో బ్యూటిఫుల్, బటర్ నాన్ ఏదో బటర్ఫ్లై ఏదో తెలియదు, ఇది బ్యూటిఫుల్ అంటాడు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత వెళ్ళాడు, సెల్ ఎలా చూసుకుంటాడు. ఆడి పరిస్థితి ఎలా అయిపోతుందంటే ఎదురుగా ఇంగ్లీష్ సినిమా వేసి కూర్చొని కెమిస్ట్రీ ఎగ్జామ్ రాయమంటే ఉంటుంది. జాతరలో చైంట్ వీల్ తిరిగినట్టు అక్కడే తిరుగుతాడు, పాపం చూడలేడు. అందుకే పెద్దలు అంటారు కనిపించినప్పుడు అందాలు చూడాలి, కనుమరికి అయిపోయాక కళ్ళతలు పెట్టుకున్న లాభం లేదు. ఫస్ట్ మేము కుర్రాలు ఉన్నప్పుడు విలేజ్ ఉన్నప్పుడు చెరువుకి వెళ్ళేవాళ్ళం. మార్నింగ్ అక్కడ ఏం ఉండదు, పంచి అగ్గొట్టి బావా చెరుగెళ్ళ రావా హ్యాపీకి వెళ్ళిపోయి కూర్చొని గంటల కాఫీ డే అదే ఇంకా అదే కాఫీ. కానీ ఇప్పుడు సిటీ నుంచి వచ్చాడు, నేను మామూలుగా విలేజ్ లో ఉంటాడు, ఇంకోటి సిటీ నుంచి వచ్చాడు. ఇద్దరు చెరుగెళ్ళ రాబావా. చెరుకు దేనికి రా, బాత్రూమ్ కా
అబ్బాయి లేదురా మేకప్ వేసుకుందామని బా ఏంటి బాబా జడ్జి విలేజ్ అబ్బో నీ డట్టీలో నా డ్రాయరు మొన్నటి వరకు డైరీ ఇప్పుకొని తిరిగావు కదరా ఇప్పుడు డట్టి అయిపోయిందా నీకు కూర్చో పాత రోజుల్లో కూర్చో అనగానే ఇలా కూర్చున్నాడు ఇప్పుడు ఎలా కూర్చుంటావు తెలుసా అక్కడ ఇలా చూస్తాడు గొడ కూర్చేసావా నన్న పోనీ అక్కడ స్టిల్ చూపించాడు ఓకే కడుక్కున్నది ఎందుకన్నా స్టిల్ పాత రోజులు ఎలా కడుక్కున్నాడు గరిటితో సాంబార్ వేసుకున్నట్టు కడుక్కునేవాడు ఇప్పుడు స్పూన్ తోనా ఇప్పుడు ఎలా కడుక్కుంటూ తెలుసా పోలియో చోట్ల వేస్తారు నోట్లో మొత్తం అప్పుడు చెయ్యి మొత్తం పెట్టాడు ఇప్పుడు నేను దిగుతా అన్నా నేను అన్నిది వాటర్ నీకు ఎంత వస్తుంది అన్న చెరువు నీటి పెట్టి ఇంకా వస్తుంది అది కాదురా ట్రైన్ లో బాత్రూమ్ లో ఎన్ని కష్టాలు పడుతున్నావు ఎవరు తెలుసు అది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి ఆడు సిటీ నుంచి వచ్చినంత 3 గంటలు తెస్తాడు వాటర్ ఇలా తీసే ఇంకేముంటుంది అక్కడ వాటర్ ఆడు చూసి బావా కడుక్కోండివా నాకు ఎలా ఉంది తెలుసా చేతులు తీర్థం పోసినట్టుందిరా సిటీ నుంచి వచ్చింది మాత్రనా వాటర్ మారుద్ది కానీ కడుక్కులు ప్లేస్ మారుద్దా యాదవా వాడు గుర్తుపెట్టుకో అరటిపండు అమెరికా వెళ్ళి తినంత మాత్రం యాపిల్ పండు అయిపోదు అరటిపండే నెక్స్ట్ మన పేరెంట్స్ ఏం చెప్పితే అలా ఉంటుంది మనం మామూలు విలేజ్ లో ఉన్నాం అనుకో ఎలాంటి లాంగ్వేజ్ మాట్లాడిన ఎవరు పట్టించుకోడు పొరపాటు సిటీ నుంచి వచ్చాం అనుకో డాడీ ఎక్కడ తీసుకెళ్తారంటే ఒక టాపర్ ఉన్న అమ్మాయి దగ్గర తీసుకెళ్తాడు ఆ అమ్మాయి ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది మన నాన్న ఇంగ్లీష్ ఏంది మాట్లాడేది ఇంగ్లీష్ సినిమా వేసినా చూడడానికి పోనీ ఏం చేస్తావు అమ్మాయి మాట్లాడుద్దిగా హే పటిష్ ఉన్నాయి ఇది ఒకటి మనకు తెలుసు హరి వాట్స్ సారీ బీటెక్ మే ఓ నైస్ విచ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ సో సిల్లీ యార్ వాట్స్ యువర్ కాలేజ్ నేమ్ డెక్కన్ కోనికల్ అమ్మాయి వాచ్ రీసెంట్లీ పుట్టమే న్యూ కాలేజ్ యూ డోంట్ నో ఆర్ యూ దేర్ ఇన్ సోషల్ మీడియా I don't like social media, only maths. Do you have smartphone? Oh yeah, I have phone. Our a phone is there, sir. Nokia phone, double phone is there. Hey, this is not smartphone. What me? This is phone. I am smartphone. మళ్ళీ అమ్మాయి వాట్ డాడీ చెప్పాను ఈ అమ్మాయికి ఇంగ్లీష్ రాదని తన లాంగ్వేజ్ వేరు నా లాంగ్వేజ్ వేరు వాట్ అంటుంది సూపర్ ఇప్పుడు రచ్చగాల్లో నెక్స్ట్ వచ్చేస్తున్నాడు మా బుల్లెట్ భాస్కర్ ఇవాళ ముఖ్యంగా వచ్చేది ఏంటంటే శ్రీముఖి గురించి చెప్పాల్సిందండి. శ్రీముఖి లైఫ్ హిస్టరీ ఎవరికి తెలియదు, సీరియస్ మ్యాటర్. ఆవిడ లైఫ్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. ఆవిడకి ఒక రకమైన భయంకరమైన జబ్బు వచ్చింది. ఇప్పుడు ఎందుకు భాస్కర్ అవన్నీ? ఆవిడ ఇన్స్పిరేషన్ సెన్సిటివ్ మ్యాటర్స్ కదా. పర్లేదు భాస్కర్ చెప్పు, నాకే తెలియదు నా రోగం గురించి. ఓకే, ఆపరేషన్ థియేటర్ లో ఉంటే పాపం డాక్టర్ అందరూ ఎవరు చెప్పట్లే. ఒకసారి దేవుడు అని పిలిచింది. దేవుడు వచ్చాడు, ఏంటి నాకు ఈ దుస్థితి, నేను చచ్చిపోతానంటే లేదమ్మా నీకు 30 years లైఫ్ ఉంది, నువ్వు హ్యాపీగా బతుకుతావు, డోంట్ వెరీ అన్నాడు. సరే, ఆ తర్వాత అమ్మాయి కోలుకుంది, బాగుంది. ఓ రోజు పటా షూటింగ్ నుంచి ఇంటికి వెళ్తుండగా కార్ యాక్సిడెంట్ చచ్చిపోయింది. అంటే దేవుని పిలిచి అడిగింది, నువ్వు మనిషివేనా, 30 సంవత్సరాల లైఫ్ అన్నావు, ఇదేనా నువ్వు చేసిన పని అంది. నీకు బుద్ధి ఉందా, నువ్వు మేకప్ వేసుకుని ఎవడాలమని నేను బయటికి, అందుకే గుర్తుపట్టలే గుద్దేస్తా. ఒక రోజు ఏమిటంటే అసలు వీళ్ళ కుటుంబం ఇంత నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే రవి అనే ఒక దుర్మార్గం వీళ్ళ కుటుంబాన్ని నాశనం చేశాడు. అయితే ఒక రోజు శ్రీముఖి వాళ్ళ నాన్న పిలిచింది, నాన్న ఆ రవి గారిని పగ తీరేలాగా కస్సా కస్సా అని కత్తితో పొడిచి చంపేస్తాను నాన్న. వద్దమ్మా, ఆ నీచుడు అంత ఈజీగా చావకూడదు, వాడు కుల్లి కుల్లి కృషించి రోజు రోజుకు బాధపడుతూ చావాలి. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు నాన్న, అర్జెంట్గా వెళ్ళి పెళ్లి చేసుకో, అర్జెంట్గా వెళ్ళి పెళ్లి చేసుకో. అలానే ఇంట్లో జరిగే సిచ్యువేషన్ చాలా కామెడీగా ఉంటాయి. ఒక్కొక్కసారి నోరు జారుతూ ఉంటారు చాలా మంది భర్తలు. ఒక రోజు భార్య అంది, ఏంటండి ఇల్లు చూసారా అంత చండాలంగా ఉందో, ఒక్క రోజు పని మనిషి ఇంటికి రాకపోతే ఇల్లు ఎంత పాడైందో చూసారా. ఏమే నువ్వు ఇల్లు పాడైనందుకు బాధపడుతున్నావు, నాకు మనసు పాడైంది, నేనేం బాధపడుతున్నానా. ఒక్కోసారి స్కూల్లో మీలాంటి స్టూడెంట్స్ చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఒకడు ఆల్రెడీ చెప్పాడు, సార్ మీరు కొత్తగా వచ్చారు, ఏ సెక్షన్ కైనా వెళ్ళండి కానీ ఆ 7C వెళ్ళకండి, అక్కడ ఒక్కొక్కటి డాకు గాడి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఎలాంటి వాళ్ళు బొచ్చిన మందిని చూసానయ్యా, చూడు ఒక ఆట ఆడిస్తా అని చెప్పి మాస్టర్ గారు క్లాస్ లోకి వెళ్ళారు. వెళ్ళంగానే అరే నించోరా, నీ పేరు ఏం పేరు, కన్నా, నీ నాన్న పేరు కన్నా అన్న, నువ్వు నించోరా, నీ పేరు చిన్న, మీ నాన్న పేరు చిన్న అన్న. ఒరే నువ్వు నించోరా, నీ పేరు పెద్ద పెద్ద అన్న. రే నేను మీకన్నా డాకు గాని,
ఇంచారా? మీ నాన్న పేరు జాన్, నీ పేరు జాన్సన్. ఒకరోజు క్లాసులో ఎగ్జామ్ జరుగుతుంది. ఆ మాస్టర్ చాలా స్ట్రిక్ట్. వాడు ఏంటంటే ఎవరైనా కాపీ కొట్టినా స్లిప్పులు పెట్టినా పట్టుకుంటాడు. అరే ఏం చేద్దారా వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయినా పాస్ అవ్వాలంటే ఒక చిట్కా ఉందిరా అని చెప్పేసి ఒక లెటర్ రాసి మాస్టర్ గారి చేతికి ఇచ్చాడు. అది చూసిన తర్వాత మాస్టర్ గారు వెళ్ళి కూర్చున్నారు. ఎవరి కాడి స్లిప్ కొడుతున్నాడు, కాపీ కొడుతున్నాడు, పేపర్లు తీసుకుంటున్నారు, చూసుకొని చక్కగా రాసుకుంటున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్ అడుగుతున్నాడు, మాస్టర్ గారికి ఏం రాసి ఇచ్చేవారు ఆ కాగితం మీద? అసలు వాడు పట్టించుకోలేదు, కాపీ కొడుతున్నా అంటే ఏమి లేదురా సింపుల్ గా ఒక వర్డ్ రాసి అంతే, ఆడు పట్టించుకోలేదు. అది ఇంతకీ ఏం రాసేవారు అంటే, మాస్టర్ గారు మీ ప్యాంట్ వెనకాల చిరిగింది అన్న, అంతే, దెబ్బకాడు లెగలేదు. కాబట్టి మీరు కూడా ఫ్యూచర్ లో కాపీ కొట్టాలనుకుంటే ఇదే ఫాలో అయిపోయింది. లైఫ్ లో అమ్మాయిలు గొప్పాలో అబ్బాయిలు గొప్పాలో మీరు చెప్పండి. లేడీస్ అబ్బాయిలు ఎవరికాడు ఇలాగే కొట్టుకుంటాడు. నేను చెప్తా, గర్ల్స్ నోట్ తోనే అబ్బాయిలు గొప్ప అని ఒప్పిస్తా. మీరు చెప్పండి అమ్మా, మీకు కాబోయే మొగుడికి ఒక చెల్లి ఉంటే మీరు బాధపడతారా? బాధపడతారు? సీరియస్ గా చెప్పండి. ఇగో మధ్యలో నీ పేరేందన్నా? భువనేశ్వరి. భువనేశ్వరి కరెక్ట్ చెప్పింది. ఏ అమ్మాయినా బాధపడుతుంది. అదే ఏ మగాడైనా మన పిల్లానికి చెల్లి ఉంటే మనం బాధపడతారా? ఆడవాళ్ళు అత్తా మామల్ని తల్లి కొడుకునే కాదు, ఎలాంటి వాళ్ళైనా విడదీయగా. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. శరీరం ముఖ్యమైన భాగాలు కళ్ళు. అవి ఎప్పుడైనా చూడండి, ఏదో ఒక వస్తువుని చూడాలని ఒకసారి చూస్తా. ఆఖరికి ఏడ్చేటప్పుడు కూడా రెండు కలిసే ఏడుస్తాయి. కానీ ఆడది జీవితంలో ఎంటర్ అయితే ఎలా ఉంటుందో తెలుసా? పొరపాటున బస్ స్టాప్ లో ఒక అమ్మాయి కనిపిస్తే ఒక్కడనే కొడుతుంది, ఇంకో కన్ను కొట్టదు. కలిసి ఉన్న కళ్ళను కూడా విడదీసే జాతమ్మ మీ స్త్రీ జాతి. నేను ఒక రోజు రోడ్డు మీద నడుచుకెళ్తున్నాను, ఒకడు బైక్ కొడుతున్నాడు, కిక్ కొడుతున్నాడు, స్టార్ట్ అవ్వట్లేదు. గర్ల్ ఫ్రెండ్ పక్కనే నుంచి అది బైక్ కట్ చూస్తుంది, వాడి కట్ చూస్తుంది. నేను అడిగా, ఏంటమ్మా నువ్వు లవర్ కట్ చూస్తున్నా వాడి కట్ చూస్తున్నా అంటే, రెండింటికి పెద్ద తేడా లేదండి, చిన్న డిఫరెన్స్ అంతే అంది. ఏమన్నది? మన మగాళ్ళు బైక్ కొట్టిన తర్వాత వాడుకుంటామంట, వీళ్ళు వాడుకున్న తర్వాత కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఒకడు జైలు నుంచి పారిపోయాడు. జైలు నుంచి పారిపోయిన ఏదో పారిపోవాలిగా, పారిపోయి మళ్ళీ అదే జైలుకి మళ్ళీ వచ్చాడు. వెంటనే జైలర్ పిలిచి అడిగాడు, ఎవరు అసలు నువ్వు ఎందుకు పారిపోయావు, ఎందుకు వచ్చా అన్నాడు. ఏం లేదు సార్, వయసు వచ్చింది, పెళ్లి చేసుకుందామని వెళ్ళిపోయాను సార్ అని. మరి పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ జైలుకి ఎందుకు వచ్చారా అన్నాడు. చేసుకున్నాక తెలిసింది సార్, నాకు స్వేచ్ఛ లేదని, అందుకే జైలుకి వచ్చాను. ఈ రోజు పంచ్ పడకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది భాస్కర్ అండ్ సాయి. అలే 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 లారీ లాలే